ఒక్కొక్క జెండాకి ఎంత గుడ్డు, మరి నాకు మాత్రం చొక్కా కుట్టించుకోవడానికి గుడ్డలేదు. ఒరే వంకాయ్, ఇది గాంధీ పుట్టిన దేశంరా. నోటికొచ్చినట్టు ఒక్కరో లగ్గ బుస్సు. ఈ దేశం ఎంత సుభిక్షంగా ఉంది. ఎంతంత పెద్ద మేడలు, కార్లు, కోళ్ళు. ఒరే ఒరే ఒరే, పని లేదన్నావుగా, ఇష్టం చేస్తావా? ఆగు ఆగు, ఆ ఎర్రకొడి తెల్లకొడి లేదు, అతను పట్టుకురా. దొంగతనం నేను చేయను. సరే, ఇది దొంగతనం కాదురా, చేతి పని. ఊరికి నేను చెయ్యొద్దులే. పావులా ఇస్తాను రా, వెళ్ళరా. పావులేస్తే చేస్తాను. ఎర్రకొడి తెల్లకొడి, ఎర్రకొడి తెల్లకొడి, అది ఎర్రకొడి, ఎర్రకొడి, అది అమ్మయ్య. ఎర్రకొడి నీకు పట్టుకోకరా. ఎర్రకొడి తెల్లకొడి, ఇది ఇలా ఇవ్వు. తెల్లకొడి ఎర్రకొడి. చూడు, ఇంకెప్పుడు దేశం సుభిక్షంగా లేదనబాక. కష్టపడి పని చేస్తే చేతి నిండా డబ్బే. మరి నా పావలా ఉండరా, ఇస్తాను. ఇదిగో వెళ్ళ. అబ్బా, బుజ్జి మండలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఒకటి 3 కేజీలు తూగుతుంది. దేశం నిండా నాయకులు దొంగలు కిటకిటలాడిపోతున్నారని పేపర్లో చదివినట్లేడి మనిషి. తాళం లేని సైకిల్ అంటే రాజు లేని రాజ్యమే. ఇంగ్లీష్ ఆడి చెప్పినట్టు పాటల కింద ఎరగొట్టి చిల్లరగా అమ్ముకుందాం. అరే భాయ్, మీది నాన్న అప్పు చేసినాడు, చచ్చిపోయినాడు. అప్పు పోయింది అనుకున్నాను, అది నువ్వు అన్న పైసలతో తెచ్చి కట్టినావు. ఎంత బడా నిజాయితీ మనిషిని మేము చూసింది లేదు భాయ్. నీలాంటి వాటికి అప్పు ఇవ్వడం మాకు బడా ఖుషిగా ఉంటుంది. నీకు ఎప్పుడైనా డబ్బు జరూరైతే రా, డబ్బు తీసుకపో. చాలా సంతోషం సెట్జీ, కానీ జీవితంలో ఎప్పుడూ అప్పు చేయదలుచుకోలేదు. నమస్తే. ఏంటి నువ్వు కళ్ళు మూసుకొని గుద్దేసినావు, లేకపోతే కళ్ళు కింద తాగొచ్చినావా? నాది మగ సైకిల్ కదా, ముచ్చటపడి గుద్దేసి ఉంటది. ఏంటి నువ్వు వెనక ముందు చూసుకుని రావేటి? లాచుకుటాక నా బిజినెస్ కి వెనక చూపే గాని ముందు చూపు అక్కర్లేదు. ఏంటి బిజినెస్? ఐరన్ బిజినెస్, ఇనప వ్యాపారం. నాది కోళ్ళ వ్యాపారం. ఈ ఎర్రకొడి చూసా ఎంత ముద్దుగా ఉందో. చిచ్చి చిచ్చి వచ్చి మండ. ఏటా ఎర్రకోడిని నువ్వే కన్నట్టుగా మురిసిపోతున్నావు? ఆ 2 ఎంతకి ఇస్తావు చెప్పా? ఓ 25 చేసుకో. 25 చేసుకోవడానికి నా దగ్గర క్యాష్ లేదు. చెక్ బుక్ ఏమో బంగాళలో మర్చిపోయాను. ఈ లైట్ తీసుకున్నా 2 ఇచ్చే. ఆ లైట్ నేనే చేసుకుంటానా? పోనీ సీటు తీసుకో. సీటు నేను ఎర్రకొడి ఈకలు బీకిస్తాను, తీసుకుంటావా? మాకం చెడు. ఇదేదో దొంకోళ్ళు పట్టేదిలా ఉందే. సేడు మన భక్తులాగే ఉన్నాడు. అరే ఏ సార్ అటు ఇటు చూసుకొని వస్తున్నారు? అమ్మకానికి ఏమన్నా కోళ్ళు దొరుకుతాయనా? ఏమిటమ్మా గొడవ? నాకు తెలిసే సార్, ఈ కుర్రాళ్ళంతా కన్ని పిల్లలన్నా కోడి కూరన్నా భలే మనసు పడతారు. తీసుకోండి సారు, మీ ముఖం చూస్తే తెలుస్తుందిగా. 25 రూపాయలే. తీసుకో. సైకిల్ పోయిందా? ఆకుపచ్చ రంగుదేనా? సైకిల్ ముందు ముత్తలాగా ఇంత లైట్ ఉంటుందా? ఉంటుంది, నువ్వు చూసావా? మిమ్మల్ని కాదండి సారు, మీ సైకిల్ ఎట్టుకుని ఒక దొంగ ఇట్టాగే పోయాడు. ఆ నెట్టుకొని చెత్తకు పట్టేది. ఏం సారు? సైకిల్ దొరికాక మళ్ళీ వచ్చి నా కోళ్ళు కొనుక్కోండి.
ఏంటి సైకిల్ వేస్తావు? ఈ సైకిల్ నాదే, మా మామ పెళ్లిలో బహుమతిగా ఇచ్చాడు. నాదే సైకిల్. అది కాదు బాబు, నా కోళ్లు పోయాయి. మీరు అటు నుంచి వస్తున్నారు కదా, మీకు నా కోళ్లు కనిపించినాయేమో అని. పోర్ని లచ్చుటాక అదే సంగతే. సైకిల్ మీ చేది. తహసీల్దార్ గారి బామ్మడిని నన్ను పట్టుకుని ఏదో కోళ్ల గురించి అడుగుతావా? నా ఎర్ర కోళ్లు కాదండి, బంగారం లాంటి కోళ్లు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి తెల్లకోడినా? అమ్మ లచ్చుటాక, ఇదిగో ఇప్పుడే ఎట్టాపురం కోడి పెట్ల బాగా బలిసున్న ఆడమనిషి నీ కోడలను పట్టుకెళ్ళిపోతున్నాయా? నా కళతో నేను చూశాను. నువ్వు గంటకి 20 మైళ్ళ పిల్లు అట్టదారు నెడితే నీకు దొరుకుతుంది. తర్వాత కోడి 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 అంటూ అరుచుకుంటూ ఎల్లు, పక్కన ఆగిపోతుంది. లటక్కను వాడేసుకో. ఎల్లు ఎల్లు. పెద్ద గీర్వాణం పోయింది. కోడి 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 కోడి. ఏంటి కోడి 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 అలా లెగ్గెత్తుకొస్తున్నావేంటి? ఇవిగో కోళ్ళు కొట్టావా? ఇవి నా కోళ్ళలాగానే ఉన్నాయి. నా కోళ్ళలాగా ఉన్నాయి. ప్రపంచంలో అన్ని కోళ్ళు ఇట్టగే ఉంటాయి. ఇవి కూడా నీవేనండి. ఈ వర్తంగా నా కోళ్ళే. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. అమ్మ లగ్గా పుస్తు. ఇవి నీ కోళ్ళని చెప్పడానికి వీటి మీద ఉన్న ముద్రలు ఉన్నాయా, లేకపోతే నీ పిల్లల్లాగే వీటికి నీ పోలికలు ఉన్నాయా? సరే ఇదిగో నీ కోళ్ళ రంగు చెప్పు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి. ఇది ఎర్రకోడా? కాదు. కాదు. అయితే నీది కాదన్నమాట. రెండోది తెల్లకోడి. ఇది తెల్లకోడా? కాదు. ఇది కూడా నీది కాదన్నమాట. అయితే రెండు నీవి కాదు. అది భారతదేశ పౌరుడు అంటే అలా ఉండాలి. ఉంటా. ఇదిగో 25 రూపాయలు చేసి చౌకగా ఇచ్చేస్తాను కానీ కొనుక్కుంటావా? 25? రెండు 25? ఇది తీసుకో. భలే చౌకగా కొట్టేస్తావు. నా పేరు చెప్పుకొని కూర చేసేసుకొని తిను. పిచ్చిది, చౌకగా అమ్మేసింది. భలే పోల్తా పడింది. అవును, ఇవి నా కోళ్ళలాగానే ఉన్నాయి. ఏమిటి? ఎర్రకోడి, తెల్లకోడి. అమ్మ బాబాయ్ మోసం, నా కోళ్ళు నాకే అమ్మేసింది. పచ్చి మోసం. బాబా బాబు కొట్టకండి, ఏదో పొరపాటును దొరికిపోయాను. ఇక మీద ఎప్పుడూ దొరకనండి, కొట్టకండి. ఇందాక నుంచి చూస్తున్నాను, ఇంకెప్పుడు దొరకను అంటావి తప్ప ఇంకెప్పుడు దొంగతనం చెయ్యను అనవే. నా నోటితో ఎలా అన్నండి? దొంగతనాలు చేయడం మా కుల వృత్తి అండి. కుల వృత్తి అండి? వాళ్ళు ఒకేంటి సార్, వాడు బతకడానికి సాతకానికి అన్నాడు. ఈయనకి వచ్చినా ఒకటే, మూలన్న ముసలమ్మని కొట్టినా ఒకటే. పేపర్లో పడ్డా పర్లేదు కానీ దెబ్బలు తింటూ దీనికంట పడ్డాను. నా వాల్యుయేషన్ తగ్గిపోయింది. నీ ముఖానికి వాల్యూ ఒకటా? వాల్యూ ఈ పాలు ఒకేంటి సార్, పాప దొంగతనం కూడా సరిగ్గా చేయలేని మనిషి పశువుతో సమానం. మీలాంటి పెద్దలు అవన్నీ పట్టించుకుంటారు. మీరు వెళ్ళండి. రై, ఈసారికి దయదాన్ని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి పని చేసినట్టుగా కనపడ్డా మక్కలు వద్దాను సార్, ఈ పని నేనే రెక్కొడతాను కదా. వెళ్ళండి వెళ్ళండి. సిగ్గు లేకపోతే సరే, ఇలా దొరికిపోవటం వల్లే మన దొంగ జాతి పరువే పోయింది. ఇదిగా ఈ పావుల పట్టుకెళ్ళి సోడా పట్టించుకోతాడు. నువ్వు కూడా రా, 50-50 తాగుదాం. 50-50 అంట. ఇంకో సోడా పట్టించుకో, నా మొహం కూడా కడుక్కో. సైకిల్ బాబు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి గుండు గీయించి గాడిద మీద కూర్చోబెట్టి మీ దొడ్డంతా తిప్పినా బాధపడకపోతున్నాం. కానీ లగాబుస్ ముందు నన్ను సవటం చేసేశారు. కర్మ కర్మ. బాగా దాహం అతను ఐస్ సోడా తాగుదాం. రారా తమ్ముడు, కొంచెం మంచినీళ్ళు ఇవ్వే. చాటపరు బస్సు మళ్ళీ తప్పిపోతుంది. చాటపరు దేనికిరా? ఆ ఊళ్ళో మన సుశీలకు సంబంధం ఉందంటే చూద్దామని వెళ్తున్నాను. ఇది నిన్ను చూడాలని గొడవ చేస్తే తీసుకొచ్చాను. ఏమ్మా, మంచినీళ్ళు తెస్తా ఉండు. మావయ్య, ఇంతకీ మీ అమ్మాయి ఇక్కడికి వచ్చింది మా అమ్మను చూడటానికి మాత్రమేనా? లేదులే, మీ కోళ్లు సరిగా బాతుగుడ్లు పెడుతున్నాయో లేదో చూద్దామని. నీ వ్యాపారం ఎలా ఉంది గోపి? పర్వాలేదు మావయ్య. ఎలాగో అలా చాటపరు సంబంధం సుశీలు కుదిరేలా చూడరా తమ్ముడు. మన శక్తికి మించకుండా ఉండాలి కదా. అన్నట్టు సుధా 2 రోజులు ఇక్కడే ఉంటుంది, తర్వాత గోపితో పంపించు. అలాగేరా, చాలా రోజులకు వచ్చింది. 4 రోజులు ఉంచుకుని పంపుతాను. ఉంటావా అమ్మా? వస్తానరా గోపి. la 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 la
ఏమిట్రా? దగ్గొస్తుందమ్మా. అయితే నన్నేం చేయమంటావు? నిన్నేం చేయమంటావు లేదమ్మా, కాస్త మంచిగా తాగుదామని. ఇప్పటికి 10 సార్లు వచ్చి 10 గ్లాసులు నీళ్లు తాగావు. ఇంకా ఎక్కువ తాగితే దగ్గుతో పాటు జలుబు కూడా చేస్తుంది. ఇక చాలే వెళ్ళు.